ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మన సర్వవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనము ద్వాదశ జ్యోతిర్లింగ మహిమలోని 4వ జ్యోతిర్లింగమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి అయితే మనము విందాము. మన దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 4వ జ్యోతిర్లింగము ఓంకారేశ్వరంలో ఉన్నది. ఓంకారేశ్వర దర్శనం వల్ల జన్మరాహిత్యం కలుగుతుందని, కోరికలు నెరవేరుతాయని శివపురాణంలో ఉంది. దేశంలోని అత్యంత పవిత్రతమైన ప్రముఖమైన శైవక్షేత్రాల్లో ఈ ఓంకారేశ్వరం ఒకటి. ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దేవాలయము చాలా ప్రాచీనమందిరం. దీన్ని సూర్యవంశానికి చెందిన మాంధాత అనే రాజు నిర్మించాట. ఈ దేవాలయం కూడా మహమ్మదీయుల దాడులకు విధ్వంసానికి గురి అయింది. 11వ శతాబ్దంలో గజనీ మహమ్మద్ ఈ దేవాలయాన్ని విధ్వంసం చేశాడు. మొఘల్ రాజుల కాలంలో ఈ దేవాలయము అదృశ్యమైంది. 19వ శతాబ్దంలో పూణె నుండి ఈ ప్రాంతాన్ని పరిపాలించిన 2వ బాజీరావు పేష్వా ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు. చిరకాల కొండపై నిర్మించారు. ఈ దేవాలయంలోని లింగాన్ని అమరేశ్వర లింగమని, మమలేశ్వర లింగమని కూడా పిలుస్తారు. అడవుల్లో అదృశ్యమైన ఓంకారేశ్వర దేవాలయాన్ని పునరుద్ధరించిన తర్వాత ఓంకారేశ్వరంలోని లింగాన్ని, మమలేశ్వరంలోని లింగాన్ని కూడా జ్యోతిర్లింగమని భావిస్తారు. అసలు ఈ జ్యోతిర్లింగం మమలేశ్వర లింగంలోనిదేనని, ఓంకారేశ్వరంలోని లింగం తర్వాత ప్రతిష్ఠితమైందని ఇంకొక అభిప్రాయం కూడా ఉంది. ఓంకారేశ్వర్ ప్రస్తుత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఉజ్జయినికి ఓంకారేశ్వర్ 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇండోర్ నుండి ఓంకారేశ్వర్కు 77 కిలోమీటర్లు. ఉజ్జయిని నుండి ఇండోర్కు చాలా బస్సులు వెళ్తాయి. ఉజ్జయిని నుండి ఇండోర్కి వెళ్ళి అక్కడి నుండి ఓంకారేశ్వర్ బస్సులు వెళ్ళవచ్చు. నేరుగా ఉజ్జయిని నుండి ఓంకారేశ్వర్కు ఉదయం 7 గంటల లోపల 1-2 బస్సులు వెళ్తాయి. ఓంకారేశ్వర్కు రైలు మార్గం కూడా ఉంది. కాచిగూడ నుండి తర్వాత జైపూర్ వెళ్ళే రైలు ఓంకారేశ్వర్ మీదుగా వెళ్తుంది. ఇండోర్ ఖాండ్వా లైన్లో ఓంకారేశ్వర్లో రైల్వే స్టేషన్కి ఉంది. రైల్వే స్టేషన్ అయితే ఉంది. దాన్నే ఓంకారేశ్వర్ రోడ్ అని అంటారు. ఇక్కడ నుండి ఓంకారేశ్వర్ 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇరువైపులా వింధ్య పర్వతాలతో నర్మదా, కావేరీ నదుల మధ్య ఓంకార రూపంలో ఉన్న ద్వీపమే ఓంకారేశ్వర్. కరువిందు చేసే ప్రకృతి సహజ సౌందర్య పరిసరాల్లో ఓంకారేశ్వర క్షేత్రం ఉంది. నారద మహాముని కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రంలో మహాబలేశ్వరుని దర్శించి వింధ్య పర్వతాల దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వింధ్య పర్వతం ఆ మహామునిని సత్కరించి నాలో బంగారము మొదలైన విలువైన ఖనిజాలు అనేక ఉన్నాయి, నేను గాక ఇంకెవరైనా పర్వత సార్వభౌముడు ఉన్నాడా అని వింధ్య పర్వతం నారదముని ప్రశ్నిస్తుంది. త్రిలోక సంచారి అయిన నారదుడు అందుకు జవాబు చెప్పక ఒక నిట్టూర్పు విడుస్తాడు. అందుకు వింధ్యాచలం పర్వతం, మునీంద్ర, మీ నిట్టూర్పుకి నా ఆధిపత్యాన్ని శంకిస్తున్నట్లుంది, మీ అభిప్రాయం తెలియజేయండి అని వేడుకుంటుంది. అప్పుడు నారదుడు, మేరు పర్వతం మహోన్నతమై దేవలోకం వరకు వ్యాపించి ఇంద్రాది దేవతలకు విహార ప్రదేశమే ఉంది. ఆ మహాభాగ్యము నీకు లేదు కదా అని నారదుడు జవాబు ఇచ్చి తన దారిని తాను వెళ్తాడు. మేరు పర్వతం కంటే గొప్ప పర్వతం కావాలని కోరుతూ ఓంకారేశ్వర యంత్రాన్ని తయారు చేసి అందులో పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి పరమేశ్వరుని అనుగ్రహం కొరకు 100 నెలలు తపస్సు చేస్తుంది వింధ్య పర్వతం. అందుకు పరమేశ్వరుడు కరుణించి వింధ్య పర్వతాన్ని వరము కోరుకోమంటాడు. అందుకు ఆ పర్వతం, పరమేశ్వర, దేవతా సార్వభౌముడైన నీవు నా శిఖరాగ్రమున సదా నివసించవలనని నా ప్రార్థనని వేడుకుంటుంది. అందుకు పరమేశ్వరుడు అంగీకరించి జ్యోతిర్లింగ రూపంలో వింధ్య పర్వతం మీద ఉద్భవిస్తాడు. ఓంకార యంత్రంలో ఉద్భవించిన లింగం కనుక ఓంకారేశ్వరుడని, పార్థివలింగంలో వెలిసిన లింగాన్ని అమరేశ్వరుడని ఈ లింగాలు ప్రఖ్యాతి చెందాయి. ఋషులు, ఆచార్యులు, రాజులు, సామాన్య ప్రజలు సందర్శించి తపస్సు, పూజలు చేసి తరించారు. పూర్వము సూర్యవంశానికి చెందిన మాంధాత రాజు ఇక్కడ తపస్సు చేసి శివుని అనుగ్రహానికి పాత్రుడైనాడట. ఆదిశంకరాచార్య వారి గురువు గోవింద పాదులు వారు ఇక్కడ కొంతకాలము తపస్సు చేసినాడట. ఓంకారేశ్వర క్షేత్రానికి ఓంకారేశ్వర గ్రామం నుండి బస్సులు ఆగే చోటు కాలినడకన లేక బండ్ల మీద వెళ్ళాలి. కార్లు, చిన్న కార్లు కూడా క్షేత్రం వరకు వెళ్తాయి. ఈ దూరం సుమారు 2 కిలోమీటర్లు. ఇక్కడ ఉండడానికి కేంద్ర ప్రభుత్వం వారి యాత్రి నివాసం, రాష్ట్ర ప్రభుత్వం వారి అతిథి గృహం, దేవాలయ కమిటీ వారి హోల్కార్ అతిథి గృహం ఉన్నాయి.
హోటల్ చాలానే ఉంటాయి. ఐశ్వర్య హోటల్ ఉన్నది ఇక్కడ. మొత్తం మీద ఇక్కడ ఉండటానికి వసతి గృహాలు తక్కువే. ఈ క్షేత్రం కొండ మీద ఉండటం వల్ల సౌకర్యాలు ఎక్కువగా లేవు, ఉండటానికి అయ్యే ఖర్చు కూడా ఎక్కువే. ఓంకారేశ్వర దేవాలయానికి వెళ్ళడానికి నర్మదా నదిని పడవలో దాటి వెళ్ళాలి. నది ఉత్తర తీరాన ఓంకారేశ్వరం, దక్షిణ తీరాన మమలేశ్వరం ఉన్నాయి. నదిని దాటడానికి పడవలు ఉన్నాయి. ఓంకారేశ్వర మందిరానికి వెళ్ళే దారిలోనే పంచముఖి గణేష్ మందిరము ఉంది. మాంధాత తండ్రి యువనాక్షుడు యజ్ఞం చేసే సమయంలో గణపతిని ఆహ్వానించినప్పుడు అతనికి పంచముఖి గణపతి దర్శనమిచ్చాట. అందువల్ల యువనాక్షుడు పంచముఖి గణేష్ మందిరాన్ని నిర్మించాట. ఆ పంచముఖి గణపతికి 4 ముఖాలు ముందు వైపు, ఒక ముఖము వెనుక వైపు కనబడతాయి. ఓంకారేశ్వర మందిరంలోనికి ప్రవేశించగానే సందర్శకులకు మంత్రముగ్ధులను చేసే భారతీయ కళాకారుల కళా నైపుణ్యానికి నిదర్శనాలుగా నిలిచిన స్తంభాలను చూడొచ్చు. మందిరంలో చిన్న పెద్ద గంటలు ఉన్నాయి. ఈ గంటల శబ్దనాదాలతో భక్తులు బయటి ప్రపంచాన్ని మరిచి భగవంతుడిపై మనసు లగ్నం చేయగలుగుతారు. ఇందులో 2వ అంతస్తులో జ్యోతిర్లింగ మందిరం ఉంది. ఇక్కడ జ్యోతిర్లింగం ఎత్తైనది కాదు, 3-4 అంగుళాల ఎత్తు మాత్రమే ఉంది. ఈ జ్యోతిర్లింగం మధ్య ఒక చీలిక ఉంది. ఈ చీలిక లింగంలోని అర్ధనారీశ్వరతకు చిహ్నం అంటారు. అంటే ఇందులో సగభాగం శివుడు అని, ఇంకొక సగభాగం పార్వతి అని అంటారు. లింగం క్రింద ఎప్పుడూ నర్మదా నది నీరు ఉంటుంది. లింగానికి చేసే అభిషేకము నీరు నర్మదా నదిలోనికి లీనమవుతుంది. జ్యోతిర్లింగం వెనకాల పార్వతీదేవి ప్రతిమ ఉన్నది. ఈ దేవాలయంలో ఉదయము 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పూజలు జరుగుతూ ఉంటాయి. సందర్శకులు అభిషేకం చేసుకోవడానికి దేవాలయంలో పూజారులు ఉన్నారు. దేవాలయాన్ని జ్యోతిర్లింగాన్ని నిదానంగా తనివితీరా దర్శించుకోవచ్చు. గర్భగుడిలో కూడా ఫోటోలు తీసుకోవచ్చు. ఇక్కడి మందిరాల నిర్వహణకు ఓంకారేశ్వర మందిర పరిరక్షణ కమిటీ ఉందన్నమాట. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే ఇక్కడి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు. ఓంకారేశ్వర మందిరం నుండి బయటకు వచ్చే దారిలో నంది విగ్రహం ఉంది. నంది పక్కనే హనుమాన్ విగ్రహం కూడా ఉంది. ఓంకారేశ్వర ఆలయ ప్రాంగణంలోనే వేదమాత, గాయత్రిమాత, ద్వారకాధీశ, రామేశ్వర, వజ్జలేశ్వర, విశాలేశ్వర, నవగ్రహేశ్వర, అన్నపూర్ణ ప్రతిమలు కూడా ఉన్నాయి. ఆలయ పరిసరాల్లోనే సంతోషిమాత, రేవా మాత, కాలభైరవ, మంగళేశ్వర, దత్తాత్రేయ, నాగచంద్రేశ్వర, కృష్ణేశ్వర విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఓంకారేశ్వర క్షేత్రంలో 33 కోట్ల దేవతలు ఉన్నారని, ఇక్కడ 36 తీర్థాలు, 226 గుప్తలింగాలు ఉన్నాయని అంటారు. ఓంకారేశ్వర మందిరాన్ని సందర్శించిన తర్వాత నర్మదా నదికి కుడివైపున ఉన్న మమలేశ్వర దేవాలయానికి నర్మదా నదిని పడవలో దాటి వెళ్ళాలి. మమలేశ్వర దేవాలయం ఓంకారేశ్వర దేవాలయం కంటే ఆధునికంగా ఆగుపడుతుంది. ఇక్కడి శివలింగం ఓంకారేశ్వరుల కంటే ఎత్తైంది. ఇక్కడ కూడా భక్తులు పూజల అభిషేకాలు చేయడానికి పూజారులు ఉన్నారు. మమలేశ్వర మందిరము 5 అంతస్తుల భవనం. ప్రతి అంతస్తులో శివలింగం ఉంది. ఇక్కడ ప్రతిరోజు పిండితో తయారు చేసిన 1008 లింగాలతో శివ పూజ చేస్తారు. ఓంకారేశ్వర మమలేశ్వర మందిరాలే కాక ఇంకా చూడవలసిన అనేక స్థలాలు ఉన్నాయి. వీటన్నిటినీ పడవలో వెళ్ళి చూడొచ్చు. ఇవన్నీ చూడటానికి 2 లేక 3 గంటలు మనకి సమయం అయితే పడుతుందన్నమాట. ఇక్కడ కావేరీ నర్మదా నదుల సంగమ స్థలము అత్యంత పవిత్రమైంది. ఈ సంగము స్వర్గానికి ద్వారం అంటారు. మన పూర్వీకులకు ఇక్కడ తర్పణాలు ఇస్తారు. ఈ సంగమంలో చేసే స్నాన, ధ్యాన, పూజ ఫలితాలు అశ్వమేధ యాగ ఫలితాల కంటే గొప్పవని అంటారు. ఈ సంగమ స్థలంలోనే నర్మదా, కావేరీ నదుల విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు భక్తులు పూజలు జరుపుతారు. ఇక్కడి వాతావరణం ధార్మిక చింతన ప్రోత్సహిస్తుంది. ఇక్కడ పర్యావరణ మహత్వం అందరికీ మనశ్శాంతిని కలిగిస్తుంది. ఇక్కడి మనోరంజక దృశ్యాలు, సుందర ఆనందకర పరిసరాలు పర్యాటకులకు దివ్యానుభూతిని కలిగిస్తాయి. 19వ శతాబ్ది నాటి కృష్ణ ముక్తేశ్వర మందిరం కూడా ఉంది. ఈ మందిరంలో ద్వారకాధీశ, దుర్గామాత విగ్రహాలు కూడా ఉన్నాయి. ఓంకారేశ్వరంలో భక్తిపూర్వకంగా నర్మదా నదికి శనగలు సమర్పిస్తే చింతలు మాయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ గౌరీ సోమనాథ మందిరంలోని శివలింగము భవిష్యత్ జన్మలను తెలియజేస్తూ ఉంటారు. ఔరంగజేబు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ తనకు అప్రమేయమైన విషయాలు, తన భవిష్యత్ జన్మల గురించి తెలుసుకున్నాడట. అందువల్ల ఇక్కడి శివలింగాన్ని ఔరంగజేబు నాశనం చేశాడట. గౌరీ సోమనాథ మందిరం దగ్గర హనుమాన్ మందిరం కూడా ఉంది. హనుమాన్ మందిరం దగ్గరగా సీతా మందిరం కూడా ఉంది. ఇది తక్కువ ఎత్తు మందిరం. ఇందులో సీతామాత ప్రాచీన ప్రతిమ ఉంది. ఓంకారేశ్వరంలో పడవ మీద వెళ్ళి చూడవలసిన ఇంకొక స్థలం జైన తీర్థం. ఇది జైనులకు పవిత్ర ప్రదేశం. ఈ జైన తీర్థం సిద్ధవరకూటంలో ఉంది. దీన్నే సిద్ధకూటం అని కూడా అంటారు. చంద్రగుప్త మౌర్యుని కాలంలో ఇక్కడి జైన మందిరాలకు చాలా ప్రాముఖ్యత ఉండేది. ఈ పర్వత ప్రాంతంలో చాలామంది యోగులు
సిద్ధి చెందడం వల్ల ఈ ప్రాంతానికి సిద్ధకూటమి అని పేరు వచ్చిందంటారు. పడవలో ప్రయాణం చేసేటప్పుడు నదిలోకి నదిలో శనగపప్పులు వేస్తారు. నర్మదా నది తీరంలోని రాళ్ళు శివలింగాన్ని పోలి ఉంటాయి. వాటితో శివలింగాలు చేస్తారు. నర్మదా నది దక్షిణ తీరంలో బ్రహ్మపురి, విష్ణుపురి అనే క్షేత్రాలు ఉన్నాయన్నమాట. బ్రహ్మపురిలో శివరాత్రి, కార్తీక పూర్ణిమ సందర్భంగా ప్రతి సంవత్సరం ఉత్సవాలు, మేళాలు నిర్వహిస్తూ ఉంటారు. విష్ణుపురిలో అనేక విష్ణు దేవాలయాలు ఉన్నాయి. వరాహ రూపంలో విష్ణువు కాకుండా 24 పెద్ద విగ్రహాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. విష్ణుపురిలో దేవి చాముండేశ్వరి విగ్రహం 15 చేతులతో కనిపిస్తుంది. ఇక్కడికి 6 కిలోమీటర్ల దూరంలో 10వ శతాబ్దం నాటి సత్రమాతృకల దేవాలయం అయితే ఉందన్నమాట. నర్మదా నది ఉత్తరాన శివపురి ఉంది. ఈ శివపురిలో కళాత్మకమైన ఎత్తైన శివమందిరం ఉంది. ఈ మందిరంలో తెల్లని శివుని విగ్రహం ఉందన్నమాట. ఇక్కడ చూడవలసిన స్థలాల్లో కపిలధార ఒకటి. ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న మునులు, ఋషులు తపస్సును బ్రహ్మరాక్షసి భగ్నం చేస్తుంటే ఆ మునులు, ఋషులు తమకు రక్షణ కల్పించమని శివుని వేడుకుంటారు. అప్పుడు పరమేశ్వరుడు తన త్రిశూలంతో బ్రహ్మరాక్షసుని హతమార్చి త్రిశూలాన్ని నర్మదా నది వైపు విసిరాట. అది నేలకు తాగిన చోటు నుండి జలధార ఏర్పడింది. ఆ జలధార నర్మదా నదిలో కలుస్తుంది. దీన్నే కపిలధార అంటారు. ఓంకారేశ్వరి యాత్ర నర్మదా నది ఉత్తర దక్షిణ తీరాల్లో ఉన్న అనేక మందిరాలను చూడడంతో ముగుస్తుంది. 2 వైపులా వింధ్య పర్వతాలు, మధ్యలో నర్మదా, కావేరులు ఈ ప్రాంతానికి ఎంతో ప్రకృతి సిద్ధమైన సౌందర్యాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. ఇక్కడి సుందర పవిత్ర వాతావరణము ఆధ్యాత్మిక చింతనకు, ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది. ఓంకారేశ్వరి యాత్ర, ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనము అందరికీ మానసిక, ఆధ్యాత్మిక సంతృప్తి కలిగించాలి. ఆ పరమాత్మని అనుగ్రహం మనందరిపైన ఉండాలి. ఎటువంటి సమస్య లేకుండా ఆనందంగా అందరూ బాగుండాలని ఆ శివ పరమాత్మను ప్రార్థిస్తూ ఉన్నాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.